ਦੀ ਫੁੱਦੀ ਓਏ ਮਿਸਾਈਲ ਹੈ ओए उठाने वाला नहीं है पैर चो ఓయే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ అలాగే పీఓకేలోని ఉగ్ర స్థావరాలపైన దాడులు చేసి 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ క్రమంలోనే దాయాది పాక్ తిరిగి దాడులు చేసే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే గత రాత్రి పంజాబ్ అమృత్సర్ వైపు పాకిస్తాన్ మిసైల్స్ దూసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో ఎంతో చాకచక్యంగా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో కొన్ని మిసైళ్లు అమృత్సర్ ని ఆనుకొని ఉన్న గ్రామాలపైన పడినట్టు తెలుస్తోంది. అయితే వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకున్నట్టు సమాచారం. ఉదయం నగర శివార్లోని జేతువాల్, మఖన్ విండి, పంధేర్లోని పొలాల నుంచి క్షిపణుల మాదిరిగా కనిపించే శిథిలాలను రైతులు గమనించారు. వెంటనే స్థానిక ఆర్మీ అధికారులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కొన్ని ఇళ్లపైన కూడా ఈ క్షిపణి శిథిలాలు పడినట్టు స్థానికులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 2 గంటల సమయంలో బాంబుల శబ్దాలు విన్నట్టు చెప్తున్నారు. వెంటనే తాము అలర్ట్ అయ్యి స్థానికులను అప్రమత్తం చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇవి పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ అని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఇవి PL-15E మిసైల్స్ అన్నట్టు తెలుస్తోంది. అయితే వీరు పంజాబ్లోని స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్ చేశారా అనే అనుమానం వస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంజాబ్లోని అనేక ప్రాంతాల్లో బ్లాక్అవుట్స్ చేశారు. ఎక్కడా చిన్న లైట్ కూడా వెలగకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. దీంతో పాకిస్తాన్ శత్రుముఖులు అసలు ఎక్కడ దాడి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొలేలా చేశారు. అందుకే ఆ మిసైళ్లు పంట పొలాల్లో పడ్డాయని అంటున్నారు. వీటిని ఖచ్చితంగా పాకిస్తాన్ ఫైటర్ జెట్ల నుంచి ప్రయోగించి ఉంటారని స్థానిక ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఇక పాకిస్తాన్తో రాజస్థాన్ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. దీన్ని పూర్తిగా మూసివేశారు. ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపిస్తే స్పాట్లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పైగా అమృత్సర్ పాకిస్తాన్ బార్డర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఈజీగా అటాక్ చేయొచ్చని భావిస్తున్నారు. ఇక భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉంది. ఫైటర్ జెట్స్ ప్రోటోకాల్ నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బికనీర్లో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు నిషేధం విధించారు. సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు క్షిపణి రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. గంగానగర్ నుంచి రాణా ఆఫ్ కచ్ వరకు సుఖోయ్ 30 MKI జెట్లు ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਭਾਜੀ ਗਿਆ ਹੋਇਆ ਮੁੰਡਾ ਭੇਜਿਓ ਜੀ ਭੇਜਿਓ ਓਕੇ हेलो हाँ जी हाँ ठीक है ओके
ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్, బర్మేర్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. ప్రస్తుతం విద్యార్థులకు జరుగుతున్న పరీక్షలను వాయిదా వేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సెలవు రద్దు చేశారు. అలాగే సరిహద్దు గ్రామాలు హై అలర్ట్ లో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్, జోధ్పూర్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పూర్తిగా లైట్లను ఆర్పివేయాలని ప్రకటించారు. దీనివల్ల శత్రుదేశం వైమానిక దాడులు చేయడానికి కష్టమవుతుంది. ఇక పంజాబ్ లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. ప్రజలు గుమిగూడకుండా నిషేధం విధించారు. బహిరంగ సభలపై ఆంక్షలు విధించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ओ दिखा वो देख